వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ టు ది షో. టాలీవుడ్ లో ఓ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన స్టార్ కిడ్ అయినప్పటికీ ఎంతో కష్టపడి గ్లోబల్ రేంజ్ కు ఎదిగాడు. రీసెంట్ గా ఆ హీరో మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ మూవీ వరల్డ్ వైడ్ గా త్వరలోనే రానుంది. ఇలాంటి సందర్భంలో ఆ హీరో ఆయన మూవీ హీరోయిన్ పై ప్రశంసలు కురిపించాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ హీరోయిన్ గురించి కామెంట్స్ చేశారు, ఏ మూవీతో రాబోతున్నాడు, హ్యావ్ ఎ లుక్. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక తాజాగా ముంబైలో అత్యంత గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ సినిమా విశేషాలను పంచుకుంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం తామంతా గత 2 ఏళ్లుగా, దర్శకుడు బుచ్చిబాబు 5 ఏళ్లుగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం సినిమాకే పెద్ద పిల్లర్ లాంటిదని అన్నారు. ఇక రెహమాన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని కూడా చరణ్ తెలిపారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ డెడికేషన్ గురించి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్ లాంటి కష్టపడే మనస్తత్వం ఉన్న నటిని తాను చూడలేదని, వారు ఒక సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన కేవలం సెట్స్ లోనే స్టెప్స్ నేర్చుకుని డాన్స్ చేశారట. కానీ జాన్వీ ముంబైలోనే ఆ స్టెప్స్ ను 100 సార్లు ప్రాక్టీస్ చేసి చెర్రీ కంటే అద్భుతంగా చేసిందన్నారు. ఆమె నిజంగా ఒక టాలెంటెడ్ హీరోయిన్ అని చరణ్ నవ్వుతూ చెప్పారు. అంతేకాకుండా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవిల కాంబినేషన్ ఎంతటి సంచలనమో, ఇప్పుడు తామిద్దరి కాంబినేషన్ కూడా ప్రేక్షకులను, అభిమానులను ఎంత మాత్రం నిరాశపరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ పెద్ది సినిమా శారీరకంగా చరణ్ కు ఎంతో సవాల్గా నిలిచిందని, నిజమైన కుస్తీ పహిల్వాన్లతో షూటింగ్ చేయడం వల్ల తనకు చిన్న గాయాలైనా అవన్నీ సినిమా కోసం విలువైనవని చరణ్ అన్నారు. ఇలాంటి అద్భుతమైన కథలు దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయన్నారు. ఆయన కెరీర్ లో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల తర్వాత చెర్రీ లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే అంతటి గొప్ప ఇన్స్పిరేషనల్ కథ పెద్ది అని తన తండ్రి చిరంజీవి కూడా చెప్పినట్లు రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వేడుకలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి స్టేజ్ పైన చికిరి చికిరి సాంగ్ స్టెప్పులేసి సందడి చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై పడుతుంది. ఈ సమయంలో ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం పిలుపునిచ్చాడు ఓ హీరో. ఆయన తన మాటను ఆచరించి చూపిస్తున్నాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ మాటలు చెప్పి ఆచరిస్తున్నాడు, ఈ స్టోరీలో చూసేద్దాం పదండి. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించుకోవాలని కొన్ని రోజుల క్రితం ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. ఆ మాటలను ఆయన స్వయంగా ఆచరిస్తున్నారు. తను చెప్పిన పొదుపు సూత్రాలకు కట్టుబడి కల్కి 2 తాజా షెడ్యూల్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కు సాధారణ ప్రయాణికుల ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించారు. విలాసవంతమైన చార్టర్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కన పెట్టి ఆయన నేరుగా షూటింగ్ సెట్ లో అడుగుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మనస్ఫూర్తిగా ప్రశంసించింది. విమానంలో కమల్ హాసన్ ప్రయాణిస్తున్న ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ, పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదులుకొని ఎకానమీ క్లాస్ లో నేరుగా సెట్స్ కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కమల్ హాసన్ లాంటి లెజెండ్ కే సాధ్యం. సినీ రంగంలో గొప్ప మార్పులకు ఇది మొదటి అడుగు అని పోస్ట్ చేసింది. అలాగే కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ విడుదల చేసిన బహిరంగ లేఖలో సినిమా నిర్మాణంలో ప్రతి పైసా కూడా అవుట్పుట్ కోసమే ఖర్చు కావాలని, అనవసర విలాసాలకు స్వస్తి పలకాలని సూచించారు. అదే సమయంలో దినసరి కార్మికుల వేతనాలు, భద్రత, భోజన వసతుల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ మాటలకు కట్టుబడి ఆయన ఆచరణలో చూపించడంపై సర్వత్రా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా కల్కి పార్ట్ 2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతుంది. ఇక మొదటి భాగం క్లైమాక్స్ లో కొద్దిసేపు కనిపించిన కమల్ హాసన్ ఈ సీక్వెల్ లో సుప్రీం యాస్కిన్ అనే పూర్తి స్థాయి ప్రతినాయకుడు పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారట. ఇప్పుడు ప్రారంభమైన కొత్త షెడ్యూల్లో పాల్గొనడానికే కమల్ హైదరాబాద్ వచ్చారు.
ఆయన నిరాడంబరత ఇండస్ట్రీ వర్గాలనే కాక సోషల్ మీడియాలోనూ అందరి మనసులో గెలుచుకుంటుంది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా మనసంతా నువ్వే. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమా ఇది. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు ఈ మూవీ బడ్జెట్, కలెక్షన్స్ వివరాలు బయటపెట్టారు. అవేంటో ఈ స్టోరీని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ప్రముఖ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు మనసంతా నువ్వే చిత్ర విజయం, బడ్జెట్, కలెక్షన్ వివరాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మనసంతా నువ్వే చిత్రాన్ని స్వయంగా విడుదల చేయాలనే నిర్ణయం ఫుటేజ్ చూసిన వెంటనే తీసుకున్నానని, ఈ విషయంలో ఎవరి సలహా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే నువ్వు నేను ప్రొడ్యూసర్లు సినిమాలు అమ్మేయమని చెప్పినా పర్చూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావుల వంటి ప్రముఖులు మొత్తం చిత్రాన్ని తన వద్దే ఉంచుకోవాలని సలహా ఇచ్చారని చెప్పారట. ఇక మనసంతా నువ్వే చిత్రానికి కేవలం 1.5 కోట్లు మాత్రమే ఖర్చు కాగా ఇది 14 నుంచి 15 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందన్నారు. అప్పట్లో ఓటీటీలు, శాటిలైట్ హక్కులు లేనప్పటికీ పెట్టుబడికి 14 రెట్ల లాభాన్ని అందించిందని కొనియాడారు. ఇక మనసంతా నువ్వే సినిమా బృందం, ముఖ్యంగా ఉదయ్ కిరణ్ ఎంతో అవగాహనతో పనిచేశారన్నారు. అలాగే తన నిర్ణయాలకు ఎవరూ అడ్డు చెప్పలేదని రాజు తెలిపారు. తాను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటానని, అయితే ఎప్పుడూ వింటానని చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు ఆదిత్య విషయంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆదిత్య తన అనుమతి లేకుండా మరొక సినిమా ఒప్పుకోవడంపై కోపగించుకున్నానని అన్నారు. తర్వాత తన కోపాన్ని తగ్గించుకొని ఆదిత్యకు మద్దతుగా నిలిచారట. ఆదిత్య బాస్ సినిమా పరాజయమైనప్పుడు అతన్ని పిలిచి ఆట సినిమాను దర్శకత్వం చేయమని ప్రోత్సహించినట్లు కూడా చెప్పుకొచ్చారు. తన మధ్య గట్టి బంధం ఉందని, ఆయనకు అదొక హోమ్ బ్యానర్ లాంటిదని, అవసరమైతే తిడతానని, కానీ ఆదిత్యపై తనకు అపారమైన నమ్మకం ఉందని రాజు వివరించారు. అలాగే ఆట సినిమా షూటింగ్ సజావుగా సాగలేదన్న వదంతులను కూడా ఎంఎస్ రాజు ఖండించారు. తాను ప్రాణం పెట్టి సినిమాలు తీస్తానని, తన సినిమాలో ఎటువంటి సమస్యలు రాలేదని ప్రమాణం చేశారు. పౌర్ణమి సినిమా షూటింగ్ లో ప్రభాస్ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, దానిపై తాను తీవ్రంగా అలిగి వెళ్లిపోయానని, అయితే ప్రభాస్ వచ్చి తనను తిరిగి తీసుకొచ్చాడని సరదాగా గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ ఒక్కడు సినిమా చూసి ఎంఎస్ రాజు తనకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చారని, మహేష్ బాబు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారని భావించారని కూడా రాజు వెల్లడించారు. ఇక ఈ విజయానికి కృష్ణ ఆశీర్వాదమే కారణమని అన్నారు. ఒక్కడు చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు తనపై సరదాగా జోకులు వేసేవారని, ఆ సినిమా కఠినమైనది అయినప్పటికీ చాలా సరదాగా పూర్తయిందని తెలిపారు. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఓ అమ్మడు ఉంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాతో ఆమె ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అలా ఏ హీరోయిన్ ఉంది? పవన్ కళ్యాణ్ తో ఏ సినిమా చేసింది? వాట్స్ ది స్టోరీ? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తమ్ముడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ. ఈ చిత్రం విడుదలై 27 ఏళ్లు గడుస్తున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇక ఈ సినిమాలోని వయ్యారి బామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర ఓవర్ నైట్ సెన్సేషన్ అయిన హీరోయిన్ గుర్తుందా? ఈ పాటతో అప్పట్లో కుర్రకారు హృదయాలు దోచుకుంది. ఈ చిత్రంలో లవ్లీ పేరుతో పాపులర్ అయింది. దీంతో తెలుగు ఆడియన్స్ మనసులలో ఇప్పటికీ లవ్లీ పేరుతోనే నిలిచిపోయింది. కానీ ఆమె పేరు అదితి గోవిత్రికర్. తెలుగులో తమ్ముడు సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టు చేయలేదు అదితి గోవిత్రికర్. ఇక అదితి గోవిత్రికర్ 2001లో మిసెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. తర్వాత తమ్ముడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథి చిన్న వయసులోనే తనకు ఎదురైన చేదు సంఘటనలు గుర్తు చేసుకుంది. ఇక నిజం చెప్పాలంటే భద్రతాపరంగా తాను ముంబైలోని పన్వేల్లోనే ఎక్కువ బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నట్లు చెప్పింది. అక్కడ అదితి కొన్ని వేధింపుల అనుభవాలు ఎదురయ్యాయంది. వాటి నుంచి కోలుకోవడానికి కూడా తనకు చాలా కాలం పట్టిందట. అప్పుడు తన వయసు కేవలం 6-7 సంవత్సరాలు మాత్రమే ఉంటుందంది. ఇక తనను ఇబ్బంది పెట్టిన వారిలో తన తండ్రి స్నేహితుడు కూడా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక అదితి తాను ఇంటర్లో అగర్వాల్ క్లాసెస్ కోసం దాదర్కు వచ్చేదట. ఆ సమయంలో తనకు లోకల్ ట్రైన్లు అందుబాటులో లేవంది.
అందుకే బస్సులో ప్రయాణించేదాన్ని అని తెలిపింది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఫేస్ చేసినట్లు, అలాగే ప్రజా రవాణా జీవితంలో ఎలా బతకాలి అనేది నేర్పిస్తుందంది. తమ్ముడు తర్వాత సినిమాలకు దూరంగా ఉంది అదితి. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి